జగన్ ఇలాకాలో టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గ స్థానాల్లో 6 టీడీపీ ఒక చోట బీజేపీ గెలిచాయి. దీంతో ఇప్పుడు టీడీపీలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందా అనే చర్చ నడుస్తోంది. వైసీపీ కంచుకోటలో భారీ మెజారిటీ సాధించడంతో జిల్లాలో ఒకరికి లేదా ఇద్దరికి మంత్రి పదవి వస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా చూసినా కడప జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 5 సార్లు వరుసగా గెలిచి కొంత విరామం తర్వాత 6వ విడత గెలిచిన సీనియర్ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజురెడ్డి గురించే అందరూ చర్చించుకుంటున్నారు. 82 సంవత్సరాల వయసులో ఆయన మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. పైగా ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏ ప్రభుత్వ హయాంలోనూ మంత్రి పదవి దక్కకపోవటం కూడా వరదరాజుల రెడ్డి అవకాశాలను మెరుగుపరుస్తోంది.